సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీన్ని నేను బెస్ట్ అని ఎందుకు అన్నానంటే మిగతా ఫోటో ఎడిటింగ్ యాప్స్లో ఉన్న ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో దాంతోపాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో వాటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఒక 900 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో నచ్చితే మాత్రం టార్గెట్ అనేది రీచ్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ నేమ్ వచ్చేసి మిక్స్. సో యాప్ అనేది చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఏం లేదు, సింపుల్ గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినప్పుడు మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేవి గ్రాంట్ చేసేయండి. సో గ్రాంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కొన్ని మీకు ఎడిటింగ్ టూల్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ టూల్స్ ఏంటంటే మిగతా యాప్స్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ ఆ విధంగా కనిపిస్తాయి మీకు. సో ఏం లేదు, సింపుల్ గా ఎడిట్ పైన క్లిక్ ఇచ్చేసి ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఎడిట్ పైన క్లిక్ ఇచ్చేసి ఒక ఫోటో అనేది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తే మీకు మిగతా యాప్స్ లో ఉన్న ఫిల్టర్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు, చాలా రకాల ఫిల్టర్స్ ఉన్నాయి. సో కాకపోతే కొన్ని ఫిల్టర్స్ అనేటివి మనకి దీంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్స్ అనేటివి. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉందన్నాను కదా, సో దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే మీరు ఈ ఫీచర్ అనేది యూజ్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ ఫోటోలో స్కై అనేది పడి ఉండాలి. సో మీ ఫోటోలో స్కై ఉంటే మాత్రమే మీరు ఈ ఫీచర్ అనేది యూజ్ చేసుకోగలుగుతారు. సో ఈ ఫోటోలో మీరు గమనించినట్లయితే బ్యాక్గ్రౌండ్ లో స్కై అనేది ఉంది. సో ఈ విధంగా మీ ఫోటోలో కూడా స్కై అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ మీకు స్కై ఉన్న ఫోటో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మీకు మ్యాజిక్ స్కై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ ఇస్తే మీకు ఈ విధంగా ఫిల్టర్స్ అనేవి కనిపిస్తాయి. ఏం లేదు, సింపుల్ గా ఈ విధంగా ఫిల్టర్స్ అనేవి అప్లై చేయడమే. సో ఇక్కడ చూడొచ్చు, మీరు ఫిల్టర్స్ అనేవి అప్లై చేసినప్పుడు మీకు స్కై అనేది చేంజ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ లో చూసినట్లయితే మనకు స్కై అనేది చేంజ్ అవుతుంది. సో చూడొచ్చు, ఈ విధంగా మనం స్కై అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇది మిగతా యాప్స్ లో లేదు, ఈ ఒక్క యాప్ లోనే మనకి ఇది కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఒకవేళ కలర్ అనేది ఎక్కువ అవుతే మాత్రం మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. సో మీరు అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీరు ఆ ఎఫెక్ట్ పైన క్లిక్ ఇవ్వాలి, మీకు ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు స్ట్రెంత్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను స్ట్రెంత్ అనేది మీడియం పెట్టినప్పుడు నాకు ఫోటో పైన కలర్ అనేది తగ్గిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ లో నాకు స్కై అనేది చేంజ్ అయింది, అలాగే ఉంది. అండ్ ఈ విధంగా యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి, ఇంకా ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో వీటిని మీరు డైరెక్ట్ గా ట్రై చేయండి. సో ఒకే ఒక క్లిక్ లో మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో చాలా కూల్ గా ఉన్నాయి అండ్ రియల్ గా కూడా ఉన్నాయి. సో ట్రై చేయండి వీటిని డెఫినెట్ గా. సో నాకు ఈ ఫ్యూచర్ అనేది యాప్ లో కొంచెం కొత్తగా అనిపించింది. సో మిగతా చూసుకుంటే మామూలుగా మనకు మిగతా యాప్స్ లో ఉన్నట్టుగానే అనిపించింది. అండ్ కాకపోతే దీంట్లో కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఇక్కడ ఫిల్టర్స్ ఉంది అండ్ అలాగే ఎడిట్ టూల్ బాక్స్ లోకి వెళ్తే మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే మనం బ్లర్ అనేది చేసుకోవచ్చు ఫోటోని. సో ఫోటో అనేది బ్లర్ కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి. సో ఆ ఆప్షన్ కూడా మీకు ఇందులో ఉంది. అండ్ ఇక్కడ మిగతా యాప్స్ లో ఉన్న ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయి. సో నేను ఈ మ్యాజిక్ స్కై ఫ్యూచర్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ ఏం లేదు, ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం లేదు, పైన సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో సేవ్ పైన క్లిక్ ఇచ్చేసి మీరు ఇట్లా ఘాట్ ఇట్ పైన క్లిక్ ఇచ్చేస్తే మీకు సేవ్ అనేది అయిపోతుంది అనమాట గ్యాలరీలోకి ఈ విధంగా. అండ్ ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా వస్తాయి. మీరు ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న ఫ్యూచర్. సో ఇది ఎలా అనిపించిందని కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, జై హింద్.